ప్రాబ్లమ్స్ మంచిగా నీట్గా స్లోగా అర్థం చేసుకుంటూ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ తోటి చేద్దాం. ఏ పర్సన్ రోస్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 3/4 కిలోమీటర్స్. మొత్తం దూరం ఇచ్చాడు 3/4 కిలోమీటర్స్. ఏమన్నాడు? అప్ స్ట్రీమ్ అన్నాడు. అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎస్యు ఏమవుతుంది సార్? స్పీడ్ కావాలంటే ఏం కావాలి? దూరము బై కాలము. దూరం ఎంత? 3/4 కిలోమీటర్స్. 3/4 కిలోమీటర్స్. మొత్తము ఎంత టైం పడుతుంది? 1.5 అవర్. మొత్తము ఎంత టైం పడుతుంది? 1.5 అవర్. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. 3/4 అంటే ఇది 15/4, ఇదేమో డివైడెడ్ బై 3/2, లవంలోకి వెళ్తుంది 2/3. ఇదేమవుతుంది? కిలోమీటర్ పర్ అవర్. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత? 3/4. టైం ఎంత? 1/2. సో స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఇది 15/4. డినామినేటర్ హారంలో 3/2 ఉంది, లవంలో అదేమవుతుంది? 2/3. సో ఇదేమవుతుంది? 5/2 కిలోమీటర్ పర్ అవర్. నాకు అప్ స్ట్రీమ్ వేగము తెలుసు. అప్ స్ట్రీమ్ వేగం అంటే వెళ్ళిన దూరము బై పట్టిన కాలము. వెళ్ళిన దూరము 3/4 కిలోమీటర్స్, పట్టిన కాలము 1.5 అవర్, విచ్ ఈజ్ 3/2. మళ్ళీ వచ్చేటప్పుడు డౌన్ స్ట్రీమ్ ఎంత దూరం వెళ్ళింది? 13 కిలోమీటర్స్. ఎన్ అవర్స్? 2 అవర్స్. 13 కిలోమీటర్స్ 2 అవర్స్ అంటే ఇది 13/2 కిలోమీటర్ పర్ అవర్. నాకు స్పీడ్ ఆఫ్ అప్ స్ట్రీమ్ తెలిసింది, నాకు స్పీడ్ ఆఫ్ డౌన్ స్ట్రీమ్ తెలిసింది. ఇదేమో స్పీడ్ ఆఫ్ డౌన్ స్ట్రీమ్, అదేమో స్పీడ్ ఆఫ్ అప్ స్ట్రీమ్. నాకు రెండు స్పీడ్స్ తెలిసింది, రైట్? సో స్పీడ్ ఆఫ్ ది, నాకు టైమ్ ఆఫ్ స్టిల్ వాటర్ కావాలి. టైమ్ ఆఫ్ స్టిల్ వాటర్ కావాలి. సో ఎస్ఎక్స్ ఎలా వస్తుంది? ఎస్ఎక్స్ స్పీడ్ ఆఫ్ ది బోట్ ఏంటి? స్పీడ్ ఆఫ్ ది బోట్ ఏమవుతుంది సార్? రైట్, హౌ మచ్ టైం? హాఫ్ ఆఫ్ ఎస్డి ప్లస్ ఎస్యు. హాఫ్ ఆఫ్ ఎస్డి ప్లస్ ఎస్యు. సో ఇదేమవుతుంది? ఎస్ఎక్స్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ 13/2 ప్లస్ 5/2, 18/2 అంటే 9. ఇది ఎస్ఎక్స్ ఈజ్ హాఫ్ బై 9. హౌ మచ్ టైం? స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఎంత? 90 కిలోమీటర్స్. 90 కిలోమీటర్స్ డివైడెడ్ బై స్పీడ్ ఎంత అన్నాడు? 9/2 అంటే మొత్తము ఎన్ని అవర్స్ పడుతుంది? 20 అవర్స్ పడుతుంది. 20 అవర్స్ పడుతుంది. చాలా సింపుల్ క్వశ్చన్. స్పీడ్ ఆఫ్ అప్ స్ట్రీమ్ కనుక్కున్నాం, స్పీడ్ ఆఫ్ డౌన్ స్ట్రీమ్ కనుక్కున్నాం. స్పీడ్ ఆఫ్ అప్ స్ట్రీమ్ తెలుసు, స్పీడ్ ఆఫ్ డౌన్ స్ట్రీమ్ తెలుసు. రైట్, పడవ యొక్క వేగం ఏమవుతుంది? హాఫ్ ఆఫ్ ఎస్డి ప్లస్ ఎస్యు. నీటి యొక్క వేగం ఏమవుతుంది? హాఫ్ ఆఫ్ ఎస్డి మైనస్ ఎస్యు. మనకేది కావాలో అది సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఈ క్వశ్చన్లో చేయాల్సింది ఏం లేదు, జస్ట్ సబ్స్టిట్యూట్ చేసుకొని ఫండమెంటల్ క్వశ్చన్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది.